హాయ్ అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు నెల్లూరు తెలుగు ట్రావెల్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు మీకు ఆరోగ్య సంజీవని వనం అడ్వెంచర్ పార్క్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నానండి. సో ఇది వచ్చి మనకు ఎల్బీ నగర్ నుంచి 7 కిలోమీటర్స్లో ఉంది. అండ్ ఇది వచ్చి ఇంజాపూరు తొర్రూరు రోడ్లో ఉంటుంది. తొర్రూరు రోడ్లో ఉంటుంది. సో మీరు ఈజీగా గూగుల్లో సెర్చ్ చేసేవచ్చు. ఆరోగ్య సంజీవని వనం ఇంజాపూర్ అంటే మీకు తెలిసిపోతుంది. సో ఇది వచ్చి మీకు ఎల్బీ నగర్ నుంచి 7 కిలోమీటర్స్లో ఇంజాపూర్ తొర్రూరు రోడ్లో ఉంటుందండి. సో దీనికి ఎంట్రన్స్ వచ్చి 40 రూపీస్ పర్ అడల్ట్. అదే చిల్డ్రన్ అయితే 20 రూపీస్ ఉంటుందండి. అండ్ పార్కింగ్ 10 రూపీస్ ఉంటుంది 2 వీలర్. అదే 4 వీలర్ అయితే 20 రూపీస్ ఉంటుంది. సో దీని టైమింగ్స్ వచ్చి 11 to 6, అంటే మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. అండ్ 53 ఏకర్స్లో ఉంటుందండి ఫారెస్ట్ ఏరియా. అండ్ చాలా బాగుంటుంది అడ్వెంచర్ పార్క్. సో చాలా ఆడుకున్నట్టు ఉంటాయి అడ్వెంచర్గా. అండ్ స్వింగ్స్ ఉంటాయండి, అంటే ఉయ్యాళ్ళు ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉయ్యాళ్ళు ఉంటాయి. నేను చూపిస్తాను చూడండి. ఇదంతా పార్కింగ్ ఏరియా అండి. సో ఇదంతా పార్కింగ్ ఏరియా ఉంటుంది. సో దీనికి జస్ట్ రోడ్ అండి, చూడండి చూస్తున్నారు కదా, ఇది రోడ్, జస్ట్ రోడ్. ఇది ఎంట్రన్స్ అండి. సో ఇక్కడ చూడండి సిట్టింగ్స్కి, అంటే కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. సో ఇక్కడ ఉదయం మార్నింగ్ వాకర్స్ కూడా వస్తారండి. సో వాళ్ళకి వచ్చి 5:30 to 9 ఎంట్రన్స్ ఉంటుంది. సో ఈవినింగ్ వచ్చి 4 to 6 వరకు ఉంటుంది వాళ్ళకి. సో ఇదంతా చూడండి చాలా గ్రీనరీగా ఉంటుందండి. సో ఇదంతా ఫుల్ ఫారెస్ట్ అండి, ఫుల్ ఫారెస్ట్. సో మీరు ప్రకృతిలో 1 డే స్పెండ్ చేయాలి అండ్ ప్యూర్ ఆక్సిజన్ మీకు యూస్ చేసుకోవాలంటే సో ఇది బెస్ట్ ప్లేస్. అండ్ చాలా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది అండ్ గ్రీనరీగా ఉంటుంది. సో మీరు కూర్చొని సో మ్యాట్ వేసుకొని సో భోజనానికి ఏమైనా తీసుకొచ్చుకొని మధ్యాహ్నం తిని ఇక్కడే రిలాక్స్ అవ్వడానికి ఉంటుంది. ఎక్కడ చూడండి స్వింగ్స్ ఉన్నాయి, అంటే ఉయ్యాలు ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉయ్యాలు ఉన్నాయి. చూసారు అక్కడ చాలామంది ఊగుతున్నారు, నేను చూపిస్తాను. సో చాలా టైప్ ఆఫ్ ఉయ్యాలు ఉన్నాయండి, చాలా ఊగుతున్నారు, చాలా పిల్లలు పెద్దలు అందరూ. సో ఇంకా అడ్వెంచర్ కూడా ఉంది. సో అండ్ ఇంకా సైక్లింగ్ కూడా ఉంటుంది అనమాట. సైకిల్స్ రెంట్కి ఇస్తారు. సో ఈ ఫారెస్ట్ మొత్తం మనం తిరిగి చూడొచ్చు అనమాట, తిరిగి చూడొచ్చు. అండ్ ఇంకొచ్చి అడ్వెంచర్ యాక్టివిటీస్ అంటే జిప్ లైన్, సైక్లింగ్, ఇంకా అక్కడ మీకు పడవల్లాగా ఉన్నాయండి, అవి చాలా ఉన్నాయండి. చూపిస్తాను మీకు అన్ని 1 by 1. కదండి స్వింగ్ పార్క్. సో చాలా స్వింగ్స్ ఉంటాయండి, చూపిస్తాను ఆగండి. ఇది చూడండి చిన్నపిల్లలు పడిపోకుండా సో లోపలికి కాళ్ళు పెట్టి ఒకటి ఇది ఇలా 2 ఉన్నాయి. ఇంకొక వెరైటీ ఉందండి, పెద్దవాళ్ళు అక్కడ కూర్చుంటారు అండ్ పిల్లవాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి ఇద్దరు ఊగుతారు అన్నమాట. సో ఇలాంటివి కూడా ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఇలాంటివి, ఇదిగోండి ఇక్కడేం పెద్దవాళ్ళు కూర్చుంటారు ఇక్కడ అండ్ దీంట్లో వచ్చి చిన్న పిల్లలను కూర్చోబెట్టి ఇద్దరు ఊగుతారు అన్నమాట. సో ఇలాంటివి ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ 2. అండ్ అక్కడ వచ్చి ఇంకా చిన్నపిల్లలు ఆడుకున్నట్టు ఉంటాయండి. ఇదిగోండి ఇవి ఉయ్యాలన్నమాట. ఇంకా చిన్న పిల్లలకి అంటే మధ్యలో ఉందండి. ఈ మధ్యలో ఏంటంటే చిన్న చిన్న ఉయ్యాలు ఉన్నాయి చూడండి. ఇదిగోండి చిన్న చిన్నవి ఉయ్యాలు ఉన్నాయి. ఇదిగోండి ఒక చిన్న పాప కూడా ఊగుతుంది అక్కడ. సో అలాగా వాళ్ళకి కాళ్ళు అందే విధంగా చిన్న చిన్నవి ఉన్నాయి. ఇదిగోండి పెద్దవాళ్ళకు ఉన్నాయి అండ్ చిన్న వాళ్ళకు ఉన్నాయి. సో ఇంకొకటి వచ్చి మీకు ఇదిగోండి. సో ఎలా ఉన్నది ఊగడానికి చిన్నపిల్లలు ఎక్కి ఇవంతా ఉన్నాయి చూడండి. అవన్నీ అంతే, ఒక్కొక్కటి అట్లా ఉన్నాయి. సో అవి కాకుండా పెద్దవాళ్ళు కూడా ఊగొచ్చు. ఇది ఒక టైప్ ఆఫ్ ఉయ్యాల చూడండి ఇది. సో ఇదొకటి అండ్ ఇంకొకటి ఈ టైప్ ఆఫ్ ఉయ్యాలు ఉన్నాయి 2 ఇలా ఊగొచ్చు. సో ఇంకొకటి ఏదో చెక్కది కూడా ఉందండి, వుడ్ ఉయ్యాలు కూడా ఉంది, ఇది కూడా ఊగొచ్చు. అండ్ ఇంకొకటి వచ్చి ఇదిగోండి ఈ మోడల్ కూడా ఉన్నది, టైర్ మోడల్. సో ఇవి కూడా ఉన్నాయి, బాగా స్ట్రాంగ్గానే ఉన్నాయి, సెక్యూర్డ్గానే ఉన్నాయి. ఇదిగోండి కూడా ఇంకొకటి చూసారా. అసలు దీన్ని స్వింగ్ పార్క్ అని కూడా అంటున్నారు. సో ఇదంతా ఊగడానికి అనమాట, చాలా బాగుంది చూడండి స్వింగ్ పార్క్. చూసారు కదా, అక్కడైతే మీరు ఫ్యామిలీ కూర్చోవచ్చు అనమాట. ఫ్యామిలీ కూర్చొని
4 మెంబర్స్ ఊగుతా ఫొటోస్ తీసుకోవడానికి. సో ఇలా చాలా డిఫరెంట్గా కూడా ఉంది ఇది. ఇదిగోండి ఇక్కడ ఉయ్యాలండి, ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి చూసారా. ఆ సింగిల్గా కూడా కూర్చోవచ్చు మనం ఇక్కడ కూడా. అదిగోండి సింగిల్ ఉయ్యాల్లో. ఇదిగోండి మొత్తం వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇదిగోండి ఇలా ఉంటుంది మొత్తం. నేను చూడన్నీ ఇక్కడే ఉంటాయి అనమాట. ఇదిగోండి ఇక్కడ ఉంటాయి అన్నీ ప్లేస్. ఇది లోపలైతే మొత్తం చిన్నపిల్లలకు అనమాట, చిన్నపిల్లలు పోవడానికి ఉంటాయి అన్నీ. చాలా బాగుంటుంది. చుట్టూ గ్రీనరీ, అస్సలు చాలా ఎంజాయ్ చేయొచ్చు. చాలా అసలు ఆ ప్రకృతి ఆస్వాదించే వాళ్ళు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఇది మనం అడ్వెంచర్ పార్క్కి వెళ్ళే రూట్ అండి. సో చూడండి ఇది ఇట్లా వెళ్తుంది. అండ్ ఇది వచ్చిందంటే అడ్వెంచర్ పార్క్ అనమాట. మనం అడ్వెంచర్ పార్క్ వెళ్ళే రూట్లో ఇట్లా ఉంటుంది. సో సేమ్ మొత్తం చూడండి, ఎట్ట చూసినా కూడా ఫుల్ ఫారెస్ట్ లాగా ఉంటుంది. బట్ ఇదైతే తొర్రూరు రోడ్డు పక్కనే ఉంటుందండి. సో సేఫ్టీగా కూడా ఉంటుంది. బట్ తొర్రూరు రోడ్డుకి మెయిన్ రోడ్ లాగా ఉంటుంది, హైవే లాగా ఉంటుంది. దాని పక్కనే ఉంటుంది తొర్రూరు రోడ్డు, ఇంజాపూర్. ఎల్బీ నగర్ నుంచి 7 కిలోమీటర్సే ఉంటుందండి. ఓకే, సో 11 o'clock నుంచి 6 o'clock వరకు ఉంటుంది. బట్ మనం 11 నుంచి 4 వరకు స్పెండ్ చేసినా కూడా సరిపోతుంది. ఫస్ట్ కనిపిస్తుందండి మీకు. సో అక్కడ మనకు అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉంటాయి. సో అక్కడ ఉంటాయి అన్నమాట అడ్వెంచర్ యాక్టివిటీస్. సో అక్కడికి మనం ఇప్పుడు వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మార్నింగ్ వచ్చాను నేను, ఎవరైతే లేరండి. సో మీకు చాలా నిశ్శబ్దంగా ఉంది. ఓన్లీ పక్షుల సౌండ్ మాత్రమే వస్తున్నాయి. ఇక్కడ చూడండి ఏదో కలిసిపోయి ఉందండి. ఆ పక్షి గ్రీన్గా ఉంది, అది గ్రీనరీలో కలిసిపోయి ఉన్నది. నేను జిప్ లైన్ మీకు అడ్వెంచర్ పార్క్ అని చెప్పాను కదా అండి. చూడండి ఇందులో కయాక్ ఈటింగ్, ఆర్చ్ అండ్ షూటింగ్ ఉంది, అండ్ జిప్ లైనర్ ఉంది, అండ్ సైక్లింగ్ ఉంది. సో మీకు ఇట్లా రోప్ కూడా ఎక్కేది ఉంది, అండ్ వాల్ క్లైంబింగ్ ఉంది, స్కై సైక్లింగ్ కూడా ఉందండి, అండ్ జిప్ లైన్ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇక్కడే అనమాట. సో ఇక్కడే ఉన్నాయి మొత్తము. సో ఈ బిల్డింగ్ ఉంది చూసారా, ఈ బిల్డింగ్ పైన నుంచి మీకు జిప్ లైన్ అండ్ జిప్ సైక్లింగ్ జరుగుతుంటుంది. ఇక్కడ చూడండి వాల్ క్లైంబింగ్ అంటే ఇదనమాట. ఇక్కడ రోప్ కనిపిస్తుంది చూడండి, ఇదిగోండి ఇక్కడ చిన్న ఇవి ఉన్నాయి చూసారా, వీటిని పట్టుకొని వాల్ క్లైంబింగ్ ఉంటుంది. ఇదిగోండి ఇదంతా వాల్ క్లైంబింగ్. అడ్వెంచర్ పార్క్ అని చెప్పాను కదండి. సో అదిగోండి అక్కడి నుంచి వెళ్తాయండి జిప్ లైన్స్. అదిగోండి అక్కడ సైకిల్ కూడా ఒకటి ఉంది చూసారా పైన. సో ఆ పైన నుంచి ఆ లైన్స్లో వెళ్తాయండి అవి, అదొకటి ఉంది. ఇంకొచ్చి ఇక్కడ మీకు చాలా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. చూడండి యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. 30 minutes సైకిల్స్ ఇస్తారు కదండి. సో సైకిల్స్ అంతా ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇదిగోండి సైకిల్స్, ఇవన్నీ సైకిల్స్. సో రెంట్కి ఇస్తారు. సో మనం ఇదంతా ఏరియాలో తిరగొచ్చాము. ఆడుకోవడానికి ఇక్కడ మనం పే చేయాలనుకుంటా ఒక్కొక్క యాక్టివిటీ. అంటే ఇవి అయితే మనం ఆడుకోవచ్చు అండి. సో ఈ జంపింగ్స్ ఇవైతే ఏం పే చేయలేదు, ఆడుకోవచ్చు. కానీ ఇది చూడండి ఆర్చ్, ఈ షూటింగ్ కానీ ఆర్చ్ కానీ అయితే మాత్రం పే చేయాల్సి ఉంటుంది అనుకుంటా. సో ఇదొకటి. అండ్ ఇంకొకటి ఇదిగోండి ఇక్కడ పిల్లలకి అయితే ఫుల్ యాక్టివిటీ అండి. ఇప్పుడు అంతా మొబైల్ ఉన్నారు కదా, ఇక్కడికి వస్తే ఫుల్ యాక్టివిటీ ఉంటుంది. సో ఇది ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయండి ఇక్కడ. ఇదిగోండి ఇట్లా క్లైంబ్ చేయడము. సో ఇది అడ్వెంచర్గా అండ్ ఇదిగోండి ఇలా ఎక్కడము చాలా బాగున్నాయి. ఇవంతా ఫుల్ ఫిజికల్ యాక్టివిటీ ఉంటుందండి. సో ఇప్పుడు అంతా ఇళ్లలో కూర్చొని టీవీలు, ఓటీటీలు ఇవి చూడడం కన్నా ఇది ఒకసారి వచ్చి మీరు చూడండి, చాలా రిలాక్స్ అవుతారు అనమాట. సో ఎక్కడికో వెళ్ళి ఎంత దూరాలు వెళ్ళి అంత ఎక్కడికో గ్రీనరీ కోసం వెళ్ళే బదులు ఇక్కడే ఉన్నదండి మనకి దగ్గరలోనే. చాలా బాగున్నాయి ఇవి, చూడండి ఒకసారి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఒకసారి కామెంట్ చేయండి. సో ఎలా ఉంది ఏంటి, ఇంకా ఏమైనా ప్లేసెస్ మీకు ఎక్స్ప్లోర్ చేయాలంటే మీకు కూడా ఒకసారి మాకు సజెషన్ ఇవ్వండి, నేను కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను.